అందరికీ హాయ్ నమస్తే అండి. ఒక్క మ్యాటర్ గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇది పేరెంట్స్ గురించి చెప్తున్నా. ఒకటి 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 2 అని టీవీలలో యాడ్స్ చూడడం, పేపర్లలో యాడ్స్ చూడడం, పాంప్లెట్లలో యాడ్ చూడడం, 10th తర్వాత వాళ్ళని అడేత్తేయడం, అప్పులు చేసి లక్షలు లక్షలు కట్టి అలా పడేస్తారు. ఓకే, మీ ఆలోచన కరెక్టే, మంచి ర్యాంకులు రావాలి, తర్వాత ఎంసెట్ల తర్వాత నీట్ల తర్వాత ఇంకేవేవో ఎగ్జామ్ల తర్వాత వాళ్ళకి మంచి మంచి కాలేజీలలో బీటెక్లలో లేకపోతే మెడిసిన్లో సీట్ రావాలని మీరు చూస్తారు. కానీ అందులోకి ఒక్కసారి వెళ్ళినాక వాళ్ళ మెంటల్ కండిషన్ ఎంత గలీజ్ అవుతుందో తెలుసా మీకు? ఒకప్పట్లో ఏది లేదు సిచ్యువేషన్. చదివేటోడు ఏడన్నా చదువుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంవత్సరానికి 2.5-3 లక్షలు దారబోసి ఆ ఇంటర్ కంప్లీట్ కావడానికి మినిమం 5 to 6 lakhs అవుతుంది ఇప్పుడు అందరికి. ఇంత దారబోసి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఫుడ్ కరెక్ట్ ఉండదు, చదువు కరెక్ట్ ఉండదు, నిద్ర కరెక్ట్ ఉండదు, లాస్ట్కి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు స్ట్రెస్ వల్ల. మీకు పిల్లలు కావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా, లేకపోతే ర్యాంకులు కావాలా, మీరే ఆలోచించుకోండి. ఆపండి. చదివేటోడు ఏడన్నా చదువుతాడు, తీసుకెళ్లి మామూలు కాలేజ్లో పడేసినా చదువుతాడు. మీరు వాళ్ళ మెంటల్ హెల్త్ని, వాళ్ళ స్ట్రెస్ని ఒకసారి గుర్తుంచుకోండి. ఒకసారి హాస్టల్ చూడండి, ఆ ఫుడ్ని చూడండి. మీ ముందు అంతా బాగానే ఉంటుంది, తర్వాత పిల్లలకు ఉంటుంది టార్చర్.